ఎగ్జామ్స్ 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 ఎగ్జామ్ సీజన్ కదా. చాలా మంది స్టూడెంట్స్ కి ఒక మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. అదేంటో తెలుసా? ఈ ఎగ్జామ్స్ టైంలో పానిక్ అవడం. చాలా మందికి ఏంటంటే పిల్లలకి ఇంట్లో బాగా చదువుతారు, కానీ ఈ ఎగ్జామ్ లో కూర్చోగానే ఆ క్వశ్చన్ పేపర్ చూడగానే మైండ్ అంతా బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది? అయితే నేను మీకు చెప్పే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే భయం ప్లస్ వాళ్ళ మైండ్ లో ఉండే ప్రెషర్. అయితే స్టూడెంట్స్ మైండ్ లో చాలా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఏంటవి? ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది ఇప్పుడు? నా పేరెంట్స్ ఏమంటారో, నా ఫ్రెండ్స్ ఏమంటారో, నా ఫ్రెండ్స్ అందరికి మార్కులు ఎక్కువ వచ్చేస్తాయి, అప్పుడు నా పరిస్థితి ఏంటో అనే కొన్ని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బ్రెయిన్ లో నిండిపోయేసరికి ఏమవుతుంది? పానిక్ రెస్పాన్స్ అనే ఒకటి స్టార్ట్ అవుతుంది వాళ్ళ మైండ్ లో. అండ్ ఈ టైంలో ఏమవుతుందంటే చదివిందంతా బ్రెయిన్ లోనే ఉంటుంది, మర్చిపోవడం లాంటివి ఏమి ఉండవు. బట్ ఏంటంటే ఈ భయం, ఈ ఒత్తిడి, ఈ ప్రెషర్ ఇవన్నీ ఉండటం వల్ల అవి ఇన్స్టెంట్ గా అలా ఆగిపోతాయి, మర్చిపోతారు అంతే. అండ్ ఈ టైంలో మనం కొన్ని సిమ్టమ్స్ చూడొచ్చు పిల్లల్లో. అవి ఏంటి? టెన్షన్ అనేది పెరగడం, చదివింది గుర్తు రాకపోవడం. ఏంటి? ఓన్లీ ఎగ్జామ్ టైంలో ఇంట్లో బాగానే చదువుతూ ఉంటారు, బట్ ఎగ్జామ్ టైంలో గుర్తురావు. చేతులు వణకడం, చెమటలు పట్టడం, హార్ట్ వేగంగా కొట్టుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు స్టూడెంట్స్ అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది అని వాళ్ళు అనుకుంటారు. చదివింది అక్కడే ఉంటది, బట్ వాళ్ళు ఇన్స్టెంట్ గా గుర్తు తెచ్చుకోలేకపోతారు అంతే. అండ్ స్టూడెంట్స్ దీన్ని ఎలా బ్యాకప్ చేసుకోవచ్చు? కొంచెం కామ్ గా ఉండి ఒక డీప్ బ్రీత్ తీసుకొని కళ్ళు మూసుకుంటే మళ్ళీ చదివిందంతా గుర్తు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? పేరెంట్స్. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? వాడు చూడు పక్కింటోడు ఎంత మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు, నువ్వు ఉన్నావు, వాడికి వచ్చిన వాటిలో సగం మార్క్స్ కూడా రావు అని ఇలాంటివి అనడం. నువ్వు ఈసారి 90% మార్క్స్ తెచ్చుకోవాలి, లేదంటే అస్సలు కుదరదు, నువ్వు ఫెయిల్ అవడానికి లేదు, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టేసుకొని వాళ్ళు లేనిపోని ఫియర్ అండ్ ప్రెషర్ ని మీదేసుకుంటున్నారు. దీని వల్లే మీ పిల్లలకి ఎగ్జామ్స్ లో మార్క్స్ అనేవి తగ్గుతున్నాయి. సో దీనికోసం నెక్స్ట్ వీడియోలో కొన్ని ట్రిక్స్ చెప్తాను, ఫాలో అవ్వండి.